అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల్లోని 7 రాజ్యాలు 10 మంది రాజులు కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలో మహాశ్రమలో కలుగజేసి అనేక మంది పరిశుద్ధులు సంహరిస్తారు. అయితే ఈ సమూహానికి పెట్టిన పేరు ఏంటంటే స్త్రీ అని ఒక నామకరణం చేయబడింది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఈ స్త్రీ ఏ విధంగా 7 ఏళ్ల శ్రమలు కలుగు చేస్తుంది, ఇలా కలుగు చేసిన తర్వాత అది ఏ విధంగా సంహరింపబడుతుంది, ఈ దర్శనాన్ని అంతటినీ కూడా యోహాను భక్తుడు పద్మాస దీపంలో ఉండి చూస్తున్నాడు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లు ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చి మర్మమును నేను నీకు తెలుపుతాను. నువ్వు చూచిన ఆ మృగం ఉండేది కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చేటప్పుడు నాశనంకు పోవడానికి సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మంది ఎవరి పేరు వాయబడలేదు వారు ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. చదవని వాక్యంలోని యోహాను భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఎక్కడుండి చూస్తున్నాడంటే పద్మాసు దీపంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే ఒక హేహమైన స్త్రీ. ఆ స్త్రీ ఏ విధంగా ఉందంటే 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్నది ఆ స్త్రీ. అంటే 7 రాజ్యాలు 10 మంది రాజులు సమూహంగా ఉండి 7 ఏళ్ల శ్రమలను కలుగు చేయడానికి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చారు. ఈ విధంగా వచ్చి 7 సంవత్సరాల శ్రమలో మహాశ్రమలు కలుగు చేసి పరిశుద్ధులు అనేక మందిని చంపారు. చివరికి ఇలా చేయడం మూలంగా దేవుడు ఉగ్రత దాని మీదకి రాబడి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే పరలోకం నుండి తన సైన్యాన్ని తీసుకుని వచ్చి దానితో యుద్ధం చేసి తుత్తునీలుగా చేసి దాన్ని నామరూపాలు లేకుండా సంహరిస్తాడు. ఈ దర్శనాన్ని అంతటినీ కూడా ఎవరు చూస్తున్నారంటే యోహాను భక్తుడికి ఆ దూత చెప్తుంది. ఈ చెప్పుతుండగా ఈ జరిగే సంఘటనలు ఎప్పుడో జరగబోయే 7 ఏళ్ల సంఘటనల్ని ఎప్పుడు చూశాడంటే యోహాను భక్తుడు 2000 సంవత్సరాల ముందు పద్మాస దీపంలోనే చూసేశాడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది 8వ వచనం. నువ్వు చూసిన ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. నువ్వు చూసిన ఆ మృగం ఉండేను అంటే ఏంటి? 7 ఏళ్ల శ్రమలో ఒక క్రూర మృగం వస్తుంది. 7 తలలో 10 కొమ్ములు కలిగి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల శ్రమలో మహాశ్రమను కలుగు చేస్తుంది. అయితే అది ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు. ఈ దూత ఆ దర్శనాన్ని యోహాను భక్తుడు ఎప్పుడు చెప్తుంది? పద్మాసు దీపంలో అంటే 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులైనటువంటి ఒక శిష్యుడైనటువంటి యోహానికి 2000 సంవత్సరాల ముందే ఆ దర్శనాన్ని చూపించింది. అందుకనే అక్కడ ఏమంటుంది? కానీ ఇప్పుడు లేదు అంటుంది. అంటే 2000 సంవత్సరాల ముందు ఇప్పుడు ఆ క్రూరమృగం ఉందా? లేదు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. అపోస్తుల కాలంలో ఆ క్రూరమృగం వచ్చిందా? రాలేదు. అందుకనే ఏమంటున్నాడు? ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చేటప్పుడు నాశనముకు పోవడం సిద్ధంగా ఉన్నది. 7 ఏళ్ల శ్రమల్లో అది అగాధ జలం నుండి అంటే పెద్ద పెద్ద ఓడలో పడవల నుండి ఈ 7 రాజ్యాలు 10 మంది రాజులు సముద్రంలో వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడిస్తారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. అగాధ జలముల నుండి రాబడుతుంది అదని. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ మృగం ఉండని కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చును అన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు యోహాను భక్తుడు అయ్యో 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని శ్రమలు మహాశ్రమలు అనుభవించి ఎంతమంది సంహరింపబడతారే చూసి ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు జరగబోయే సంఘటనలు చూసి ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. అంటే ఈ మర్మం చెప్పడానికి గల కారణం ఏంటి? జ్ఞానం గల మనసు కలగడం మూలంగా. అంటే అది ఎవరిచ్చారు? ఆత్మ తండ్రే నాకు ఇచ్చాడు. అదే నేను మీకు బోధిస్తున్నాను. దాన్నే నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే యోహాను భక్తుడు పద్మాస దీపంలో ఒక దేవదూత 7 ఏళ్ల శ్రమల్లో జరగబోయే సంఘటనలు చూపిస్తుంది. అయితే ఆ సంఘటనలు ఎప్పుడో జరుగుతాయి కానీ ఆ రాబోయే ఘట సర్పాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. కానీ ఇప్పుడు అది లేదు. కానీ రాబోయే కాలంలో అది వస్తుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.